ఇంగ్లాండ్ పర్యటనలో శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత యువ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనపరిచింది. 5 టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేయడంలో శుభ్మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో అత్యధికంగా 754 పరుగులు చేసి తన బ్యాటింగ్తో పాటు కెప్టెన్గా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. శుభ్మన్ గిల్ సారథ్యంలో జట్టు చూపిన మెరుగైన ప్రదర్శనతో ఇప్పుడు అతనికి వన్డే కెప్టెన్సీ కూడా అప్పగించే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. అయితే రోహిత్ శర్మ ఇప్పటికే టెస్ట్ T20 ఫార్మేట్ నుంచి తప్పుకోవడంతో అతని వన్డే కెరీర్పై అనేక అనుమానాలు మొదలయ్యాయి. పలువురు మాజీ క్రికెటర్లు వన్డే కెప్టెన్సీని గిల్కే అప్పగించాలని సూచిస్తున్నారు. తాజాగా గిల్ కెప్టెన్సీపై మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. గిల్కు వన్డే కెప్టెన్సీ కూడా దక్కుతుందన్నాడు. రోహిత్ శర్మ ఎంతకాలం కెప్టెన్గా కొనసాగుతాడో మనకు తెలియదని, గిల్ ఈ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. గిల్ వైట్ బాల్ క్రికెట్లో నిలకడగా ఆడుతున్నాడని, ఇంగ్లాండ్లో టెస్ట్ కెప్టెన్గా జట్టును అద్భుతంగా ముందుండి నడిపించి తన సత్తా చాటాడని కైఫ్ కితాబిచ్చాడు. గిల్ యువ కెప్టెన్గా ఎదుగుతున్న తీరును, అతని నాయకత్వ పటిమను కైఫ్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. నిజానికి ఇంగ్లాండ్ పర్యటనకు ముందు గిల్కు కెప్టెన్సీ ఇవ్వడంపై అనేక విమర్శలు వచ్చాయి. అనుభవం లేని గిల్కు జట్టు పగ్గాలు అప్పగించడం సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే గిల్ తన ఆట తీరు, నాయకత్వ పటిమతో ఆ విమర్శలన్నింటికీ గట్టి సమాధానం ఇచ్చాడు. ఒక కెప్టెన్గా బ్యాటింగ్ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే జట్టును సమర్థవంతంగా నడిపించి సిరీస్ను సమం చేయడంలో విజయం సాధించాడు.